హాయ్, నేను ప్రతీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను 1 వీక్ నుంచి గేదె పాలు మీగడ దాచిపెట్టానండి. ఎందుకంటే నెయ్యి కోసం బయట నెయ్యి కొనాలంటే మినిమం 600-700 వరకు మనం పెట్టాల్సి వస్తుంది కదా. అందుకని నేను ఈ వారం రోజుల నుంచి దాచిన ఈ మేగడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ నెయ్యిని నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీరే చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఆ మేగడ్ని ఒక గిన్నెలోకి తీస్తున్నాను. ఇప్పుడు పాల మీద మేగడ తీసుకున్న మంచిగా హైజీన్గా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. బయట పెడితే బూజు పట్టేస్తుంది. సో అందుకని మంచిగా బాక్స్లో స్టోర్ చేసుకుని రోజు తీసుకున్న మేగడ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే ఇది గట్టిగా అయిపోయింది. ఆ గట్టిగా అయిపోయిన దాన్ని మనం మొత్తం ఒక పేస్ట్లా చేయాలి. దాన్ని ఇప్పుడు విడదీయాలి. మొత్తం నేను తీస్తున్నాను. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బాక్స్ నుంచి. ఎంతైనా మన ఇంట్లో చేసుకున్న నెయ్యే చాలా ప్యూర్గా మంచిగా టేస్టీగా ఉంటుంది. నాకైతే నెయ్యి అంటే చాలా పిచ్చి. ఎందులోనైనా నెయ్యి వేస్తాను. ఇప్పుడు బేబీ కూడా వచ్చింది కాబట్టి చాలా యూజ్ పడుతుంది నెయ్యి. అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడం నేర్చుకుంటున్నాను. ప్యాకెట్ పాలకి కూడా మీగడ వస్తుంది, కాకపోతే దీని అంత కాదు. ఇదైతే చాలా ఎక్కువ క్రీమ్ ఉంటుందండి గేదె పాలలోని. గేదె పాలతో నెయ్యి అయితే మరి మామూలుగా ఉండదు. దీన్ని మంచిగా విడదీయండి, సపరేట్ చేయండి. ఎందుకంటే సపరేట్ చేస్తే ఏంటంటే మనం విస్క్ చేసినప్పుడు మనకి మంచిగా వస్తుంది. నేనేంటంటే మాది గేదె పాలు కాబట్టి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వదు కాబట్టి క్రీము కొంచెం ఎక్కువ వస్తుంది. అందుకని నేను గరిటతో తీసినప్పుడల్లా కొంచెం పాలు కూడా వచ్చేసాయి. దానివల్ల ఏంటంటే కొంచెం ఎంత విస్క్ కొట్టినా లైట్గా ఎక్కువగా మరి వాటర్లా రావట్లేదు, కానీ పాల్లాగే వస్తుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి నెయ్యి చేయడము. ఈరోజే నేను నేర్చుకుంటున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బాగా చెయ్యాలి, బాగా రావాలి అనుకుంటున్నాను. ఎలా వస్తుందో మీరే చూడండి. సింక్లో గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే వంట అయ్యింది, అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాము. లేట్ అయితే ఇంకా బేబీతోనైతే చాలా కష్టం అండి. ఎందుకంటే హోల్ డే అంతా బేబీతోనే స్పెండ్ చేయాలి మనం. ఇంకా చిన్న బేబీ ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఆల్మోస్ట్ టైం అంతా బేబీతోనే మనం స్పెండ్ చేయాలి. ఇదిగోండి నేనైతే విస్క్ కొడుతున్నాను. మొత్తం విస్క్ కొట్టాలి. అది మొత్తం విస్క్ అంటే మామూలుగా మన దగ్గర మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ విస్క్ కొడుతున్నాను, ఎలాగొస్తో చూస్తాను. సపరేట్ అయితే అయ్యింది, ఇంకా మిక్సీలో కొడితే బెటర్ కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. మిక్సీలో కొడతాను ఇప్పుడు. కొంచెం అయితే సపరేట్ చూడండి. విస్క్ కొట్టినంతసేపు కొట్టి నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను. ఎందుకంటే మంచిగా మనకి ఫుల్గా ముద్ద వాటర్ మనకి సపరేట్ అయిపోవాలి కాబట్టి, అందుకని నేను మంచిగా మిక్సీలో వేసి చేశాను. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఈ మేగడ్ని ఆ వాటర్ని సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేసి ఆల్రెడీ నేను కళాయి ఆన్ చేసి పెట్టుకున్నాను. కళాయిలో మీరు వేసేసుకోవడమే. ఇలా ఇప్పుడు కొంచెంగా ఈ క్రీమ్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసేద్దాము, ఒకటొకటి ఎందుకు వేయడంలో అని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకుని అందులోని క్రీమ్ అంతా సపరేట్ చేస్తున్నాను. వాటర్ క్రీమ్ని కొంచెం గట్టిగా పిండుకుంటే ఏంటంటే మనకి క్రీమ్ సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ క్రీమ్ని సపరేట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ క్రీమ్ అందులో వేసేయండి. అది మెల్లిమెల్లిగా కరిగి మనకి నెయ్యి సపరేటు, అందులో ఉన్న ఆ మడ్డి సపరేట్ అయిపోతుంది. దీన్ని సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టొద్దు, నల్లగా మాడిపోతుంది, మాడనివ్వద్దు. మంచిగా సిమ్లో పెట్టి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చిందండి. నెయ్యి చూడండి సపరేట్ అయిపోయింది. నెయ్యి దాని మడ్డి సపరేట్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మంచిగా వడకెట్టుకోండి. మంచిగా వడకపెట్టుకొని ఆ మడ్డిని నేను వేస్ట్ చేయలేదు. ఇదిగోండి నెయ్యి అయితే సపరేట్ అయిపోయింది. నేను టీ వడకెట్టే దాంతో వడకపెట్టలేదు, వేరే దాంతో వడకపెట్టాను. అందుకని కొంచెం మట్టి వచ్చింది. నేనైతే మంచిగా వడకపెట్టండి. ఇంకా అందులో నుంచి తీసిన మిగిలిన పాలు ఉండిపోయాయి, కానీ దాన్ని బట్టి ఏంటంటే ఇవి నేను వేస్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. దాన్ని ఏంటంటే అవి మిల్కే కాబట్టి మళ్ళీ నేను బాయిల్ చేసి పెరుగు తోడు పెట్టేస్తున్నాను. అవి ఎలాగొస్తుందో రేపు నేను మీకు చూపిస్తాను. సరే, నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకా
పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నాకు ఇలాగే సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.